హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! మేము మా లండన్ ట్రిప్‌లో ఒక స్పెషల్ ప్లేస్‌కైతే వెళ్ళాము. అక్కడ ప్యారట్స్, పీజియన్స్ ఇంకా స్క్విరల్స్‌తో చాలా బాగా ఆడుకున్నాము. ఈ లొకేషన్ సెయింట్ జేమ్స్ పార్క్. ఇది బకింగ్‌హామ్ ప్యాలెస్‌కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా ప్యారట్స్ దగ్గరికి వెళ్లి వాటికి ఫీడ్ చేస్తూ వాటితో ఆడుకుందాం పదండి. మేమిప్పుడే ప్యారట్ పార్కయితే వచ్చాము. వచ్చేటప్పటికే చాలా మంది యాపిల్ పట్టుకొని వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ప్యారట్స్ ఎవరి దగ్గరికి వెళ్ళాలా అని వెయిట్ చేస్తున్నాయన్నమాట. చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నాయి అందరిని. వాటికి ఎక్కడైతే నచ్చిన ఫుడ్ ఉంటుందో అక్కడికే వెళ్తున్నాయి. చూసారా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి వాలింది. ఆ అమ్మాయి నట్స్ ఉన్నాయన్నమాట చేతిలోని. నట్స్‌ని బాగా అబ్జర్వ్ చేసి తన దగ్గరికి వెళ్లి తింటుంది చూడండి. లండన్ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడే ఈ లొకేషన్‌కి ఖచ్చితంగా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నామన్నమాట. అందుకే ప్యారట్స్ ఏం తింటాయి అని కొన్ని వీడియోస్ అయితే చూసాము. అన్నీ కూడా యాపిల్ తింటున్నట్టుగా చూపించాయన్నమాట. సో, అందుకే మేము యాపిల్స్ అయితే తీసుకొచ్చాం గానీ, నట్స్ కూడా తింటాయని మాకు తెలీదు. సో, ప్యారట్స్ అయితే ఎక్కువగా నట్స్ ఉన్న వాళ్ళ దగ్గరికైతే ఎళ్తున్నాయి. చూద్దాం మన దగ్గరికి కూడా వస్తాయేమో! She's got some lovely seeds over there. అక్కడ అపోజిట్‌లో పర్సన్‌ని చూడండి. అతని దగ్గర చాలా నట్స్ అయితే ఉన్నాయి. అందుకే ప్యారట్స్ అండ్ పీజియన్స్ బాగా వస్తున్నాయి అతని దగ్గరికి. మనమైతే యాపిల్‌ని తెచ్చాం కదా! అది కట్ చేసి పీసెస్‌గా పిల్లలందరికీ ఇచ్చాము. వెయిట్ చేస్తున్నాము. అప్పుడప్పుడు యాపిల్ తినడానికి కూడా వస్తున్నాయి. సో, అందుకే మేము వెయిట్ చేస్తున్నాము. కొంచెం సేపు వెయిట్ చేసేటప్పటికి యశ్వంత్ దగ్గరికొచ్చింది చూడండి ప్యారట్. చిన్న చిన్న ముక్కలు కొరుక్కుంటూ తింటుందనమాట. చూడండి యశ్వంత్ దగ్గరున్న యాపిల్ ఎలా తిందో. ముక్కుతో కొరికి ఒక 3 లైన్స్ లాగా ఫార్మ్ చేసింది. I walked on the tree and I saw this. ఇక్కడ చూడండి నట్స్ పెడుతున్నాడు ఈయన. చూడండి ఈ అబ్బాయి దగ్గరికొచ్చి గోధుమలు తింటుంది ప్యారెట్. రీమా అయితే చాలా సాడ్ ఫీల్ అవుతుంది. తన దగ్గరికి ప్యారెట్ రావట్లేదని. ఈ ప్యారెట్స్ కూడా చాలా తెలివితేటలు యూజ్ చేస్తున్నాయి. మరీ కిందకైతే రావటం లేదు. ఎందుకంటే వాటికి కూడా భయమేస్తుంది కదా! సో, అందుకే కొంచెం హైట్ ఉన్న వాళ్ళ దగ్గరికే వస్తున్నాయన్నమాట. సో, మేమైతే ఇప్పుడు ఏదో ఒకటి ట్రై చేయాలి రీమాని హ్యాపీ చేయడానికి. ఈ ప్యారెట్ చూడండి. యాపిల్‌ని తినకుండా ముక్కలు ముక్కల కింద కొరికి కింద పడేస్తుంది. బహుశా ఎక్కువ మంది ఫీడ్ చేయడం వల్ల వాటికి కూడా తినడానికి ఇంట్రెస్ట్ పోయినట్టుంది. సో హంగ్రీ ప్యారెట్, యూ సో హంగ్రీ. It's not even eating it. It's రీమాని హ్యాపీ చేయడానికి వాళ్ళ డ్యాడీ భుజాల మీద ఎత్తుకొని ప్యారెట్ దగ్గరికి తీసుకెళ్ళి ఫీడ్ చేయించారు చూడండి. it will come. It will come. Keep it here. అదిగో తింటుంది. అదిగో తిన్నది. ఆయన దగ్గర మాత్రం చాలా సీడ్స్ ఉన్నాయి. ప్యారెట్స్ మాత్రం వదలట్లేదు ఆయన్ని. Likes you, I guess. ప్యారెట్ లైక్స్ యూ. వదిలే అందులో వదిలే తిన్ని Why are you eating my finger? ఈటింగ్ యువర్ ఫింగర్. I think they like your finger. Oh my God. let her eat okay don't touch సీడ్స్ సీడ్స్ ప్యారెట్ సీడ్స్. Guys, get. ఏలు కొరికేస్తుందంట ప్యారెట్. Working. సీడ్స్ సీడ్స్ ప్యారెట్ సీడ్స్. అలా అనుకో.
వస్తుంది రోజు చూస్తుంది. ఎత్తాలి ఇలాగ ఎత్తాలి పైకి 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 ఎత్తాలి ఫింగర్స్ మీద ఎత్తి. He kept eating my fingers. Daddy, you're making a noise to go to me. తింటుంది, ఈయన పెడుతుంది తింటుంది యాపిల్. తినాలమ్మ, యాపిల్ తింటుంది, ప్యారెట్ యాపిల్ తింటుంది. ఆన్ చేసి ఉంచారా? ఓకే, నీకు బోల్ పెడతా. 2 ఉన్నాయి. కిందకెట్టుకో ఏలు. వస్తుంది చూడండి మెల్లగా. I don't think they want apples anymore. ఈ అబ్బాయి దగ్గరికి అస్తమాను ప్యారెట్స్ వస్తూనే ఉన్నాయి. అందుకే నేను దగ్గరికెళ్ళి ఫీడ్ చేద్దామని యాపిల్ పీస్ పెడితే నా పీస్ పట్టుకుని వెళ్ళిపోయింది చూడండి. Wow. Rima is happy now. Very happy now. Rima is very happy. పెట్టాలి, అటు పెట్టు. అదిగో రీమా. పాపం కష్టపడి పైకి ఎక్కించుకుని రీమా చేత పెట్టిస్తున్నారు ఈయన. నా తినట్లేదు, నా తింటలేదని ఏడ్చింది ఎప్పటి వరకు. రీమా ఏలు కొరికిందా? ఏలు కొరికేస్తుంది ఏలు. పెట్టు దగ్గర పెట్టు, దానికి రావట్లేదమ్మా. What if we do this here? Why? Oh, the sun's great. క్యూట్ గా తిరుగుతున్నాయి చూడండి. అవి ఆయన దగ్గరికి నట్స్ కూడా ఉన్నాయి కదా, 2 వస్తున్నాయి ఫాస్ట్ గా. నట్ విత్ యాపిల్ ఉండడం వల్ల. అదిగో ప్యారెట్ వస్తుందని అలా వెయిట్ చేస్తూ ఉంటే ఇంకొక ప్యారెట్ వచ్చి నా దగ్గర ఉన్న ఇంకొక యాపిల్ పీస్ కూడా పట్టుకెళ్ళిపోయింది చూడండి. యాపిల్స్ మాత్రం స్మెల్ చూసి వదిలేస్తుంది. ఏం లేదే నా దగ్గర, నో నథింగ్. నట్స్ ఉంటే పెట్టిమా, నట్స్ ఉంటే పెట్టి. వా వెరీ నైస్. తినదా? జాగ్రత్త, అదిగో తీసుకుని తింటుంది. చూస్తుంది నట్స్ ఏమైనా ఉన్నాయా, తింటుంది చూడండి. ఇంకో చాలా వస్తాయి స్క్విరల్స్. ఇదొకటి వస్తుంది. నా దగ్గర ఏమి లేవు, నో నథింగ్. యాపిల్ స్మెల్ వస్తుంది కానీ తినట్లేదు చూడండి. అదిగో స్మెల్ చూసి వెళ్ళిపోతుంది, ఇష్టం లేదు యాపిల్స్. మన దగ్గరే ఉంటున్నాయి, కాకపోతే ఏమన్నా పెడతాయేమో అని చూస్తున్నాయి చూడండి. నా చేయి చూసారా, నేను ఎలా పెడితే పాపం ఏం లేవు కానీ దగ్గరికి వస్తుంది ఏమైనా ఉన్నాయా అని. చూసారా, ఏం లేవు, వెళ్ళిపోతుంది. పట్టుకుని వెళ్ళిపోయింది. తింటుంది చూడండి, పిల్లలే తింటుంది. నేను చూసేస్తున్నానేమో అని దాచుకుంటూ వెళ్ళిపోతుంది, పారిపోతుంది. చూడండి, నేను ఇచ్చిన నట్టు అనమాట. వేరుశెనగ పైన షెల్ ఉంటుంది చూసారా, షెల్ తినేస్తుంది, వేరుశెనగకాయ వదిలేస్తుంది. రీమా ఏమో వేయడానికి ట్రై చేస్తుంది, రావట్లేదు దగ్గరికి, పాపం అది తింటూని.
వస్తుంది చూడండి ఇప్పుడు. తీసుకుంటుంది. It's so cute. వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. స్టార్టింగ్‌లో అయితే ప్యారట్స్ నా దగ్గరికి ఎక్కువగా రాలేదు. కానీ తర్వాత మా పక్కన ఉన్న వాళ్ళు మాకు కొన్ని నట్స్ ఇచ్చారన్నమాట. అవి తినడానికి నా దగ్గరికొచ్చాయి చూడండి. యాక్చువల్గా మేము వచ్చేటప్పటికి ప్యారెట్స్ తక్కువే ఉన్నాయి, కానీ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఎక్కువ అయిపోయినాయి అనమాట. సో చాలా ఎక్కువగా వస్తున్నాయి. చూసారా, చూడండి ఎంతమంది ప్యారెట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఒక 1 అవర్ పైనే, 1.5 అవర్ నుంచి ఉన్నాం. ప్రతి ఒక్కరి దగ్గర తిన్నది. నేను 2 యాపిల్ మొక్కలు పెట్టాను. ఎప్పుడు కూడా నా దగ్గర తినకుండా మొక్కను పట్టుకొని వెళ్ళిపోయింది అనమాట 2 సార్లు కూడా. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట. చిన్నపిల్లలు కూడా, మా వాళ్ళు, మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ ప్యారెట్ పార్క్ అనేది సెయింట్ జేమ్స్ పార్క్లో ఉందన్నమాట. సో మీరు ఎప్పుడైనా వస్తుంటే కనుక మనం బిగ్ బెన్ నుంచి నడుచుకుంటూ వస్తే సెయింట్ జేమ్స్ పార్క్ పక్కనే ఉంటుంది. సో అక్కడికి 2 యాపిల్స్ కానీ నట్స్ కానీ తెచ్చుకున్నారనుకోండి, ప్యారెట్స్ మీ దగ్గరే ఉంటాయన్నమాట ఫుల్గా తింటూని. సో మర్చిపోకుండా లండన్ వచ్చిన వాళ్ళు, ఈ లొకేషన్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఈ ప్యారెట్ పార్క్ అయితే తప్పకుండా రండి. అలాగే ఉండే యశ్వర్, ఈ అబ్బాయి దగ్గరికి అస్తమానం వస్తుంది చూడండి, యాపిల్ తింటూనే ఉంది. ఇక్కడ చూసారా, ఇన్ని పీజియన్స్ ఉన్నా పీజియన్స్ కి ఫీడ్ చేయొద్దని చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఎందుకంటే పీజియన్స్ పాపులేషన్ చాలా ఎక్కువైపోయింది. ఇంకా ఫీడ్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుందని పీజియన్స్కి అయితే ఫీడ్ చేయనివ్వటం లేదు. అట్ ద సేమ్ టైం పీజియన్స్ పూప్ అనేది చాలా విషపూరితం కదా. మన మీనా వాళ్ళ హస్బెండ్ పీజియన్స్ పెంచడం వల్లే, వాటి పూప్ని స్మెల్ చేయడం వల్లే చచ్చిపోయాడు అన్నారు చూసారా. సో అలా పీజియన్స్ పాపులేషన్ తగ్గించడానికి పీజియన్స్కి అయితే ఫీడ్ చేయొద్దు అంటున్నారు. కాకపోతే ఇవే ఎక్కువ ఉన్నాయి, పైకి ఎగిరేసి తినేస్తున్నాయి కూడా. అప్పుడు అందుకనే ఏంటంటే పీజియన్స్ వచ్చాయి కనుక ఎగిరి కనుక తినేస్తుంటే చేతులు మూసేస్తున్నారు అందరూ. నన్ను కూడా మూసేయమన్నారు, నేను మూసాను. కానీ చిలకలు వచ్చినప్పుడు, రామచిలకలు వచ్చినప్పుడు మాత్రం నేను ఓపెన్ చేసి పెడుతున్నాను అనమాట. యశ్వంత్ దగ్గర ఉన్న యాపిల్ పీస్ని కూడా తీసుకెళ్ళి ఒక చోట అయితే పడేసింది. సో వాడు వెళ్ళి మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ ఫీడ్ చేయడం స్టార్ట్ చేశాడు. పార్క్ లేక్ అన్నమాట, ఇదే ఆ లేక్. ఇక్కడ అన్ని బర్డ్స్, స్వాన్స్ అన్నీ ఉన్నాయి. డక్స్ చూసారా, డక్ పావురాలు మనకి ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ. చూసారా దూరంగా రాళ్ల మీద ఉన్నాయి కొన్ని స్వాన్స్, డక్స్. చూడండి క్యూట్ క్యూట్గా ఎక్కడ వచ్చింది. ఇదే లేక్ అన్నాను చూసారా, అక్కడే డక్స్ అన్ని కనిపించాయి. ఈ డక్స్ ఇటువైపు కూడా వస్తున్నాయి. అన్ని డక్స్, గూసు, స్వాన్స్ అన్నీ ఉన్నాయి. దీంట్లోనే పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయంట. లాస్ట్ టైం వచ్చినప్పుడు మా వాళ్ళకి కనపట్టాయి కానీ ఇప్పుడు కనిపించట్లేదు. చూడండి గూస్ ఇక్కడ కూడా ఉన్నాయి, డక్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. No, even that also. Don't touch. Don't touch. Come. I want to touch it. I see. ఏ మమ్మీ మమ్మీ పెట్టు. చూడండి పిల్లలు, పిల్లలు మదర్. ఇగో చూడండి అస్సలు భయం లేకుండా రోడ్డు మీదే తిరుగుతున్నాయి. చూసారా చిన్న పిల్లలు ఎంత క్యూట్ ఉన్నాయి. అమ్మ నాన్న పిల్లలు. వాటర్ స్వాన్, స్వాన్స్ ఉన్నాయి, డక్స్ ఇక్కడ ఉన్నాయి. బయటకు వచ్చి కొంచెం పెద్దవి చూసారా ఈ పిల్లలు, పెద్దవి ఈ పిల్లలు.
ఇక్కడ యానిమల్స్ చూసారా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయో, బయట ఏ భయం లేకుండా తిరుగుతున్నాయి. పీపుల్ కూడా ఏం చేయటం లేదు, జస్ట్ వాటికి ఫీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.